వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేటి కాలంలో చాలామంది వాస్తు పేరుతో జనాలను భయపెట్టేవారు బయలుదేరారు. అసలు శాస్త్రాన్ని వదిలేసి మూఢత్వాన్ని ప్రచారం చేస్తూ జనాల భయాన్ని వారి శ్రేయానికి ఉపయోగించుకుంటున్నారు. అసలు వాస్తవాన్ని ఒకసారి అవలోకనం చేసుకుందాం. వాస్తు శాస్త్రం అథర్వణ వేదంలో ఒక భాగం. ఒక మనిషి ఎలా ఆనందంగా జీవించాలో, ఏవి పాటిస్తే అతనికి ఉండే ప్రదేశంలో ఆరోగ్యం ఆహ్లాదం కలుగుతుందో తెలియజెబుతుంది వాస్తుశాస్త్రం. ఇది పూర్తిగా సాంకేతికం, తర్కానికి నిలబడే శాస్త్రం. ప్రదేశ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలా నిర్మాణం జరిగితే ఆరోగ్యం ఆహ్లాదంగా ఉంటుందో చెబుతుంది శాస్త్రం. గుండ్రంగా ఉండే భూమికి నలుపలకల వాస్తేమిటి అని పనికిమాలిన ప్రశ్నలు వేసేవారు కూడా ఉన్నారు. శాస్త్రాన్ని అవహేళన చేయకుండా, అలాగే మరీ మూఢనమ్మకాలతో మునిగిపోకుండా అవగాహన చేసుకుని పాటిస్తే అంతా మంచి జరుగుతుంది. భారతదేశంలో ఈశాన్య నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. అంటే నైరుతి నుండి ఈశాన్యం వైపు సంవత్సరంలో ఎక్కువ రోజులు గాలి వీస్తుంది. అందుకే నైరుతిలో శయ్యాగృహం ఉంటే ఆ యజమానికి మానసిక సంతోషం ఉంటుందని చెబుతారు. పూర్వం కేవలం కట్టెల పొయ్యిలు, అధికంగా గుడిసె పెంకుటిళ్ళు ఉండేవి. వంటగదిలో అగ్నిపొగ ఉంటే ఇంటిలోనికి రాకుండా ఉండాలని, ఆగ్నేయంలో కానీ వాయువుల గదిలో కానీ ఉండాలని చెప్పబడి ఉంది. గాలి రాకపోకలకు తప్పకుండా సరైన దారి ఉండాలని ప్రతి గుమ్మానికి జవాబుదారీ గుమ్మం చెప్పారు. అందుకే కిటికీలు, ద్వారాలు సరి సంఖ్యలో ఉండాలని నియమం. నేటి అపార్ట్మెంట్ కల్చర్లు ఫ్రెంచ్ డోర్కు రెండు వైపులా కిటికీలు ఉండడం వలన అవి రెండు కిటికీలా, ఒకట, గడపలేని గుమ్మాలను గుమ్మాలుగా లెక్కవేయాలా వద్దా, బాల్కనీ ఇంట్లో భాగమా, ఇలా అనవసరంగా ఆదుర్ద పడిపోయి పిచ్చెక్కించేసుకుంటున్నారు. సాధ్యమైనంత శాస్త్రాన్ని పాటించి సౌఖ్యం ఉండేట్టు చూసుకోవడం శ్రేయస్కరం. ఈశాన్యంలో ఉత్తరంలో కొంత గాలి వచ్చే విధంగా తెరిచి ఉంచడం, ఆగ్నేయ లేదా వాయువ్యంలో అగ్నిస్థానం, నైరుతిలో ప్రధాన శయ్యాగారం, ఇంటికి సరిపడ గాలి వెలుతురు వచ్చే విధంగా కట్టుకోవడం లాంటి అతి ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పాటించడం శ్రేయస్కరం. టీవీ, ఇతర మాధ్యమాలలో వారి పొట్టకూటి కోసం, వారి మార్కెటింగ్ కోసం 100 విషయాలు చెబుతారు. ఎవడికి తోచిన శాస్త్రం వాడు చెప్పేస్తున్నాడు. అనవసర భయాలను పక్కన పెట్టి శాస్త్ర ముఖ్యోద్దేశం పాటించి ఆనందంగా జీవించడం మంచిది అని పండిత అభిప్రాయం. సరైన వాస్తు పండితుడు డబ్బుకు కాక యజమాని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పేవారిని మాత్రమే నమ్మండి. ఒకడు ఏదో చేస్తే ఏదో అయిపోతుందని భయపెట్టేవాడి జోలికి వెళ్ళొద్దు. ఎవడైనా మంచి చెప్పేవాడు కావాలి. భయపెట్టేవాడు, వాడి పొట్టకూటి కోసం ప్రాకులాడేవాడు మనకొద్దు. అటువంటి వారిని దూరంగా ఉంచి ప్రశాంతంగా ఉండడం మంచిది. చివరిగా చెప్పేది ఏంటంటే, శాస్త్రం ఒకరికి శ్రేయస్సు కలిగించే విధంగా చెబుతుంది తప్ప వారిని పాడు చేయడానికి కాదు. శాస్త్రాన్ని ప్రేమించి గౌరవించండి, పాటించి మంచిని పొందండి తప్ప భయపడవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.